మన కష్టాలను చెప్పుకుందాం అన్నాడు. అందరూ కలిసి విష్ణువు దగ్గరికి వెళ్లి తారకుడు పెడుతున్న బాధలను గురించి చెప్పుకున్నారు. విష్ణువు వారితో పార్వతీ పరమేశ్వరులు పెళ్లి చేసుకుని దాంపత్య జీవితం గడుపుతున్నారు. వారికి కొడుకు పుట్టగానే మీ కష్టాలు తీరిపోతాయి అన్నాడు. శివపార్వతుల దాంపత్య జీవితం మొదలై చాలా కాలమైంది. ఇంకా వారికి కొడుకు పుట్టలేదు. నువ్వు వచ్చి శివుణ్ణి చూసి మా బాధను ఆయనకు చెప్పాలని మా ప్రార్థన అన్నారు దేవతలు విష్ణువుతో. విష్ణువు బ్రహ్మ మొదలైన దేవతలను వెంటబెట్టుకుని కైలాసానికి వచ్చాడు. శివుడు భవనం చుట్టూ నందీశ్వరుడు మొదలైన వాళ్ళు కాపలా ఉన్నారు. విష్ణువు నందీశ్వరుడితో, మేము శివుణ్ణి చూడ్డానికి వచ్చాము, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వు అన్నాడు. నందీశ్వరుడు విష్ణువుతో, శివపార్వతులు లోపల ఏకాంతంలో ఉన్నారు, ఎవరిని లోపలికి రానివ్వద్దని శివుడి ఆజ్ఞ. ఆయన ఆజ్ఞను పాటించడం మా విధి, మమ్మల్ని దయచేసి మన్నించాలి అన్నాడు. వాళ్ళంతా వచ్చిన పనికి అడ్డం కలిగింది. అందుచేత విష్ణువు దేవతలతో మట్టితో శివలింగాన్ని తయారు చేసి శివపంచాక్షరి జపిస్తూ పూజిస్తే శివుడు సంతోషించి దర్శనమిస్తాడు అంటూ సలహా ఇచ్చాడు. దేవతలు మట్టితో శివలింగాన్ని తయారు చేసి పంచాక్షరి మంత్రంతో పూజలు చేసి హరహర మహాదేవ శంభో అని గట్టిగా అరిచారు. శివుడు ఇది విని పార్వతితో శృంగారాలు మాని ఆమె సంతోషాన్ని చెడగొడుతూ ద్వారం దగ్గరికి వచ్చి, దేవతలారా నన్నెందుకు పిలుస్తున్నారు అని అడిగాడు. బ్రహ్మ మొదలైన వాళ్ళు ఆయనతో, ఈశ్వర, తారకుణ్ణి చంపడానికి నీ శక్తితో ఒక కొడుకును పుట్టించు అన్నారు. ఈ మాట వినగానే శివుడు తన వీర్యాన్ని అగ్నిగుండంలో విడిచాడు. పార్వతి ఇది చూసి కోపంతో అలిగి దేవతలకు పిల్లలు పుట్టకుండా శాపం ఇచ్చింది. శివుడు వీర్యాన్ని ధరించిన అగ్నిదేవుడు తాపంతో బాధపడసాగాడు. ఇంతలో సప్తమహర్షులు అగ్నిలో హోమాలు చేసి పూర్ణాహుతి ఇచ్చారు. ఆ సమయంలో అగ్ని సప్తమహర్షుల భార్యలను చూసి మోహించి వారి కోసం విరహం పొందసాగాడు. ఈ విషయం అగ్నిదేవుడి భార్య అయిన స్వాహాదేవి తెలుసుకుంది. ఆమె ఒక్కొక్క ముని భార్య రూపంలోనూ అగ్నిదేవుడి దగ్గరికి